చూడు రోషిని, నువ్వు నన్ను బతిమిలాడినా బెదిరించినా తెలివిగా మాటలు మార్చినా నేను చేసిన తప్పు విషయంలో కానీ మీనాక్షి మీదున్న నాకున్న ప్రేమ విషయంలో కానీ నా నిర్ణయం మారదు. నీ మేలు కోరి నీకొకటి చెప్తాను విను. తనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించగలిగే గొప్ప మనసున్న దేవత మీనాక్షి. సందర్భం వచ్చినప్పుడు కాళ్ళ మీద పడి బ్రతుకు భిక్ష కోరుకో. కనీసం పని మనిషిగా అయినా ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఏదో విధంగా పెద్దగా శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఇంతకంటే నీకు వేరే గతి లేదు. ఎంతకి తెగించావు కార్తీక్? నేను తెగిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. తొందరలోనే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. శంకర్ గారు వెళ్ళాక కార్తీక్ ఇంకా అక్క కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరూ వస్తే అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం కదా. ఎక్కడికి వెళ్ళావు కార్తీక్? అవును, రోషిని ఏది? నాకు తెలీదు. నాకు ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నాను. భోజనానికి ఏర్పాటు చేస్తుంటే ఎక్కడికి వెళ్ళావు రోషిని? ఫోన్ వస్తే మాట్లాడుతుందేమో బావగారు. అంతేనా అక్క? భోజనాలు చేసే టైంకి వదినొచ్చింది కదా, కూర్చోండి, అందరం కలిసి భోంచేద్దాం. ఏమండి? సరేరా రోషిని, కూర్చో. బిల్లేడు కూర్చోండి. అందరం కలిసి ఇలా భోంచేసి ఎన్నాళ్ళయిందో. తినకముందే సంతోషంతో నా కడుపు నిండిపోయిందండి. అనుబంధాల మధ్యన సంబంధాలు తెంచుకుని ఫోన్తో బంధాన్ని, టీవీతో స్నేహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టి ఇలాంటి సరదాల దూరం చేసుకుంటున్న రోజులివి. అంతెందుకు, విలువలు కోల్పోయి వరుసలు మర్చిపోతున్న మనుషుల మధ్య ఇలాంటి సంతోషాలు ఇంకెక్కడుంటాయి మీనాక్షి? నీ కోసం నా సంతోషాల్ని దూరం చేసుకుంటే నువ్వు నాకు దూరం అయింది కాక నన్నే తప్పు పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఈ భోజనాల దగ్గర నుంచే నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను కార్తీక్. నాకు నేనే ఫోన్ చేసుకుని నిన్నెలా తినకుండా చేస్తానో చూడు కార్తీక్. బావగారు, కొంచెం కూర వేసుకోండి. డాడీ చెప్పండి. ఏంటి, నాతో మాట్లాడాలా? భోంచేస్తున్నాను డాడీ, తర్వాత మాట్లాడతానులేండి. ముఖ్యమైన విషయమా? ఇప్పుడే చెప్పాలా? డాడీ అండి, అర్జెంట్గా మాట్లాడాలంట. మీరు తింటూ ఉండండి, నేను మాట్లాడతాను. చెప్పండి డాడీ, ఏం మాట్లాడాలి? ఏంటి, నేను మీ అల్లుడు మీ ఇంటికి రావాలా? ఎలా కుదురుతుంది డాడీ? ఆయనేమో షాప్ చూసుకోవాలి, నేనేమో ఇల్లు చూసుకోవాలి. 4 రోజులాగి
తీరుకు చూసుకొని వస్తాంలేండి. అందరం ఉన్నామని ఇది చాలా విషయాలు వేస్తుంది. ఏంటి ఈ రోజే రావాలా? వచ్చి వెంటనే వెళ్ళిపోకుండా మీ ఇంట్లోనే 10-15 రోజులు ఉండాలా? ఇంకా నయం, పర్మనెంట్ గా అక్కడే సెటిల్ అయిపోమని చెప్పలేదు. అన్ని రోజులు కాదు కదా, 10-15 నిమిషాలు కూడా నా భర్త ఆడపిల్ల పుట్టింట్లో ఉండడు. ఆయనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. పెళ్ళయ్యాక ఎప్పుడూ ఆయన మీ ఇంటికి రాలేదు, ఒక్క పూట కూడా ఉండలేదు. నిజమే, అంత మాత్రాన సిగ్గు లేకుండా వచ్చి అన్ని రోజులు ఉండడానికి మా ఆయన ఏమైనా విలువలేని మనిషా? మా ఆయనే కాదు, బుద్ధున్న ఏ మనిషి అయినా సరే భార్య పుట్టింట్లో పడి తిండు. ఇంకెప్పుడు ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడకండి డాడీ. ఉంటాను. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. చదువుకున్న దానివి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు సమయం సందర్భం చూసుకునే పని లేదా? నేనేమన్నానండి? కార్తీక్ మనం తప్పితే ఎవరున్నారు? నువ్వు మీ నాన్నతో అన్న మాటలు తను బాధ పెడతానన్న ఆలోచన కూడా లేదా? నేను వేసిన బాణం కరెక్ట్గానే తగిలింది. వీడింక తిండు. అయ్యో, నేను కార్తిక్ను ఉద్దేశించి అనలేదండి, క్యాషువల్గా అన్నాను. నిజం మీనాక్షి, కార్తిక్ని నేనెందుకు అంటాను? నాకు తెలీదు. నేను తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టాలనుకున్నా తనకెవ్వరూ లేరు. పాపం, తనేమో మనమే తన కుటుంబం అనుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు కదా, నేను అర్థం చేసుకోలేనా? ఏవండి, మీరందరూ ఉండమంటేనే, ముఖ్యంగా నువ్వు బలవంతం చేస్తేనే ఆయన ఈ ఇంట్లో ఉంటున్నారు. శుభమా అని పుస్తలకు పూజ చేసుకున్న రోజే నీ మాటలతో అన్నం తినకుండా చేశారు రోషిని. కొంచెం నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది.
నా ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో కూడా ఉండకూడదనుకునే రకం నేను. నువ్వు నన్ను దూరం పెడితే మీనాక్షికి నిన్ను నేను దూరం పెడతాను. ఇప్పుడు భోజనం మీద నుంచి మాత్రమే లేచి వెళ్ళిపోయావు. నెక్స్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. మీ నాన్నను చంపింది ఒక్కరే అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఇద్దరు చంపారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇందాక ఇంట్లో మీనాక్షమ్మ మొగుడున్నాడే అలా ఉంటాడు. పెద్దాయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాగభూషణం గారిని చంపిన వాళ్ళు ఎవరో తనకు తెలుసు. కానీ చూపు మందగించడం వల్ల, వయసు మీద పడ్డం వల్ల ఎగ్జాక్ట్గా వీళ్ళే అని చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ ఆయన చెప్పిన పోలికలతో క్యారికేచర్ ఆర్టిస్ట్తో బొమ్మలు గీస్తే? పోలీస్ డిపార్ట్మెంట్లో ఊహా చిత్రాలు గీసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి ఆర్టిస్ట్ని పిలిపించి బొమ్మను గీస్తేనో? సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో హలో సార్, నేను వేణుగోపాల్ని మాట్లాడుతున్నాను. మీరు ఒక ఏరియాలో ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా సార్, ఆ ఏరియాకి నేను వెళ్ళాను సార్. ఆ ఏరియాలో ఒక హైవే ఉంది, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్టే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. అక్కడ సీసీ ఫుటేజ్లో ఒక క్లూ దొరికింది. అది రేపటికల్లా మీ దగ్గర ఉంచుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు సార్? నేను ఒక కేసు డీల్ చేశానంటే దాని అంతు చూసే వరకు వదలనని నీకు తెలుసు కదా. అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. ఖచ్చితంగా దొరుకుతారు. హంతకులు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతారు. నా నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఏదైనా క్లూ దొరికిందా సార్? దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు దొరక్కపోవచ్చు, యాక్సిడెంట్ చేసిన కార్ దొరుకుతుంది. రేపు సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తున్నాను. ఈ ఆర్కే అంటే ఎవరో రేపు తెలిసిపోతుంది. మీరు నిజంగా గ్రేట్ సార్. కానీ ఒక అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది. నాగభూషణం గారితో గొడవ పడింది ఒక ఆడ ఒక మగ. ఈ కీ చైన్లో 2 లెటర్స్ ఉన్నాయి, ఆర్ అండ్ కే. ఆర్ అంటే రోషిణి, కే అంటే కార్తిక్. ఎందుకు కాకూడదు? అయినా ఇప్పుడే డౌట్ పడ్డాం ఎందుకో? ఎలాగో రేపు వెహికల్ డీటెయిల్స్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాం. సిగ్గు లేకుండా వచ్చి అన్ని రోజులు ఉండడానికి మా ఆయన ఏమైనా విలువలేని మనిషా? 10-15 నిమిషాలు కూడా నా భర్త ఆడపిల్ల పుట్టింట్లో ఉండడు. బుద్ధున్న ఏ మనిషి అయినా సరే
భార్య పుట్టింట్లో పడి తిండం. ఏవండి ఏవండి మీనాక్షి, మీ మనసుకు కలిగిన బాధ మీ ఆకలిని చంపేసుంటుందని నాకు తెలుసండి. అలా అని మీరు తినకుండా ఉంటే నా మనసు ఊరుకుంటుందా? మీకోసమే వండి తీసుకొచ్చాను, తినండి. వద్దు మీనాక్షి, నేను తినలేను. దయచేసి తప్పుగా అనుకోకు. ఈ ఇంటి సొమ్ముతో చేసిందని వద్దంటున్నారని నాకు తెలుసు. కాదండి, బియ్యం, కూరలు, నూనె ఇలా ప్రతిదీ నేనింతకు ముందు అప్పడాలు వడియాలు అమ్మినప్పుడు కొద్ది కొద్దిగా కూడబెట్టుకున్న డబ్బుతో కొన్నవే. వంట కూడా రాళ్ల పొయ్యి మీద చేసిందే. అంటే మీ వదిన ఆవేశంతో అన్న మాటలు గుండెల్లో మంటెట్టాయని నువ్వు వేరే కొంపటెట్టేస్తే నేను ఊరుకుంటాను చెల్లెమ్మా. నేను ఉన్నాను అనుకున్నారా, పోయావు అనుకున్నారా? అవి మాటలన్నయ్య. లేకపోతే ఏందమ్మా, నిన్నే సొమ్మ నువ్వు నోసుకొని నువ్వు ఇవాళ వేరే వంట వండుకుంటున్నావంటే ఏమని కావాలి? పైన నానాత్మ ఎంత బాధపడుతుంది చూడు కార్తీక్. రోషనికి నోటి మీద నుంచి వచ్చింది తప్ప మనసులోంచి వచ్చిన మాట కాదు. నువ్వేం బాధ పెట్టుకోకు. వాళ్ళ నాన్న చెప్పడానికి నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు అలా అనిపించిందని చెప్పడం కూడా తప్పే అవుతుంది. తనతో నీకు క్షమాపణ నేను చెప్పిస్తా. రోషిని, రోషిని, తెలుసో తెలియకో మీనాక్షిని, కార్తీక్ని నీ మాటలతో బాధ పెట్టావు. అందువల్ల ఈ ఇంటి అన్నం తినకూడదని సెల్లెమ్మ తన డబ్బులతో కార్తీక్ వంట చేసి తెచ్చింది. ఇది మంచి విషయం కాదు. ఇద్దరిని క్షమించమని అడుగు. సారీ మీనాక్షి, సారీ కార్తిక్. నా మాటలు మీరు అపార్థం చేసుకోవడంలో తప్పులేదు. నా టైం బాగోలేక మా డాడీ అదే టైంకి ఫోన్ చేశారు. కార్తిక్ సిచ్యువేషన్కి రిలేటెడ్ టాపిక్ తేవడం వల్ల ఇలా అయింది. మనసులో ఏం పెట్టుకోకండి. మనసులో పెట్టుకోవడం కాదు, అవకాశం దొరికినప్పుడల్లా మీ మనసులకి గాయం చేస్తూనే ఉంటాను. సమయం వచ్చింది కాబట్టి చెప్తాను కార్తీక్, నువ్వు ఇంటి అల్లుడివి కాదు, మా ఇద్దరితో పాటు మరో కొడుకులా ఉండాలి. అన్ని విషయాలు నీకు చనువు మాత్రమే కాదు, మళ్ళీ నిన్నెవరన్నా ఇలా బాధ పెడితే ఈ ఇంట్లో నాకు కూడా అన్ని హక్కులున్నాయి. నువ్వెవరు నన్ను అంటానికని ఎదిరించే అధికారం కూడా నీకుంది. అది నేనైనా గణేష్ అయినా సరే. మీరిద్దరూ తినలేదని మేము కూడా ఏం తినలేదు. అందరం కలిసి తిందాం పదండి. పదమ్మా. కార్తీక్ నువ్వు కూడా పద. పదండి. రై తీసుకెళ్ళు. రా కార్తీక్. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టుంది. ఎవరైనా కీ చైన్కి ఒక లెటర్ మాత్రమే తగిలిస్తారు, కానీ ఈ కీ చైన్కి 2 లెటర్స్ ఉన్నాయి. నాగభూషణం గారితో గొడవ పడింది 2 వ్యక్తులు, మేల్ అండ్ ఫీమేల్.
ఈ లెటర్స్ వాళ్ళ పేర్లే అయి ఉంటాయా? ఏమో సార్. ఏమో సార్, అయ్యుండొచ్చు సార్. లాంటి మాటలు చెప్పకో. క్రేజీగా ఆలోచించు. ఊహించని విషయాన్ని ఊహించు. సంబంధం లేని విషయాన్ని వెతుకో. లింక్ అవ్వకపోయినా సింక్ చేసుకో. థింక్ డిఫరెంట్. ఈ కీచైన్కున్న 2 అక్షరాలే మనకు ఆయుధాలవచ్చు. మన కంటికి మంచిగా కనిపించే గొప్ప వాళ్లే దుర్మార్గుల్లా కనిపించొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కడికి సార్?